మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము యోబు గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి యుందువు. యోబు గ్రంథములో ఈ మాట రాయబడినటువంటి సందర్భాన్ని జాగ్రత్తగా గమనిస్తే యోబు శ్రమలు అనుభవిస్తూ ఉన్నాడు, బాధలు అనుభవిస్తూ ఉన్నాడు. అప్పటికే తన ఆస్తి కోల్పోయాడు, తన పిల్లలను కోల్పోయాడు. సమస్తమును కోల్పోవటమే కాకుండా తన శరీరములో ఉన్నటువంటి ఆరోగ్యాన్ని కూడా కోల్పోయి భయంకరమైనటువంటి వేదనను అనుభవిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో స్నేహితులు వచ్చి మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, ఒకవేళ నీ గుడారములో పాపం ఉంటే ఆ పాపాన్ని తీసివేసుకో, అప్పుడు నీవు అనుభవిస్తున్న ఈ శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు పోవటమే కాకుండా నీవు నిర్దోషివై సంతోషిస్తావేమో అని వారు సందేహాత్మకంగా ఈ మాటలు చెప్తూ ఉన్నారు. అయితే యోబు అయితే ఏమాత్రం చప్పుడు చేయట్లేదు, కానీ దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, నేను నిర్దోషినో కాదో నీకు సమస్తం తెలుసు కనుక వీరి మాటలు బట్టి నేను కృంగిపోను, నేను ధైర్యంగా ఉంటానని ఆయన పలుకుతున్నాడు. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ లోకంలో మనం ఏదైనా శ్రమలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులో ఉంటే ఆ యొక్క శ్రమలకు, బాధలకు, ఇబ్బందులకు కొన్నిసార్లు అవి దేవుడి నుండి, దేవుడి అనుమతితో మనకు కలిగినప్పటికీ వాటిని బట్టి జనులు ఏమంటారంటే ఇది నీలో ఉన్న లోపమును బట్టే అని అనుకోవచ్చు. కానీ మనకు తెలుసు ఎలాంటి పరిస్థితిలో శ్రమలు అనుభవించవలసి వచ్చినప్పుడు ఎలా ఉండాలి అంటే యోబు వలె ధైర్యంగా ఉండటం నేర్చుకోవాలి. ఆ ధైర్యమే చివరిగా ఇక్కడ పలకబడినటువంటి మాటలు ఆయన జీవితంలో నెరవేరిని. నిజంగా నిత్యముగా ఆయన నిర్దోషిగా ఉన్నాడు అని చెప్పడానికి దేవుడిచ్చిన ఆశీర్వాదాలే. నిజంగానే దేవుని సన్నిధిలో ఆయన నిర్దోషత్వాన్ని నిరూపించుకోవటమే కాదు, నిజమైన సంతోషముతో, నిజమైన ఆనందముతో ఆయన జీవించటమే కాదు, నిర్భయుడై స్థిరపడి దేవుని మహిమపరిచే ఉన్నత స్థానానికి ఎదిగాడు. అలా ఎదిగాడని చెప్పడానికి గల కారణం ఏంటంటే తన స్నేహితుల కొరకు అతనే ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఈరోజు యోబుని బట్టి మనం కూడా ఏం నేర్చుకోవాలి? ధైర్యంగా ఉండటం, బలముగా ఉండటం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి శ్రమల్లోనైనా దేవుడు నాతో ఉన్నాడు, దేవుడితో నేనున్నాను అనేటువంటి ధైర్యాన్ని కలిగి ఈ లోకంలో జీవించాలి. అలా జీవించుటకు మనందరికీ దేవుని కృపలో ఆయన ధైర్యమునిచ్చి బలపరిచి నడిపించునుగాక. మనలను, మన కుటుంబాలను దేవుడు దీవించునుగాక. ఆమెన్.